హే ఆల్ మీరు జనరల్‌గా విలేజెస్‌కి అలా వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు లైక్ ఏం తెస్తారు? మేమైతే డెఫినెట్‌గా ఎండు చేపలైతే అస్సలు మిస్ అవ్వమనమాట. సో, ఎప్పుడు విలేజ్‌కెళ్ళినా ఎండు చేపలైతే తీసుకోకుండా అస్సలు రాము. అక్కడ తీసుకొనొచ్చి ఇక్కడ 1 మంత్, 2 మంత్ అలా అవే చేసుకొని తింటామనమాట. సో, ఈ ఎండు చేపల్లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా గానీ వంకాయ ఎండు చేప మాత్రం చాలా చాలా బావుంటుంది. సో, దానికైతే ఫస్ట్ మనం చేపల్ని ఫ్రై చేసి పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో, ఇంక దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకోవాలనమాట. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వంకాయలైతే వేసేసుకోవాలి. సో, అది కూడా ఒక వంకాయని 4 పీసెస్ చేసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ దాంట్లోనే టొమాటో వేసేసుకొని కొంసేపు అది మొత్తం ఉడికేంత వరకు వెయిట్ చేయాలనమాట. సో, అది ఉడికిన తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అలా పెట్టేసేయాలి. ఇంకా ఆ గ్యాప్‌లో మీరు కొంచెం చింతపండు నానబెట్టేసి దాన్ని ఆ రసం అయితే తీసేయండి. సో, తర్వాత దీంట్లో మనం ఏంటంటే దాంట్లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు, ఇంకా తర్వాత కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని తర్వాత ఈ పులుసు అయితే వేసేసుకోండి. సో, ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో, దానివల్ల ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. సో, వేసుకున్న తర్వాత ఒక 10, 15 మినిట్స్ అలా పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. లైక్ ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా బావుంటుంది. ఎండు చేపలు ఇష్టం ఉన్నోళ్ళకైతే చాలా నచ్చుతుందనమాట.